అన్నావు మహాప్రభు ఏ సేవక ఇంతకుముందు ఈయన లెక్కనే ఉన్నాడు కాదే అయ్యా కిసిగించ నగరం పరిపాలించే రాజు అని నేను వాణివీరుడు అని వాడుతున్నాను సేవక. అంటే మీ కోతులకు కూడా రాజ్యాలు పరిపాలనలు అయి ఉంటాయా? అవునవును. మా కాళేశ్వరంలో ఒక్క కుడుక ముక్క తప్పలేదు, కొబ్బరి ముక్క లేదు, కొబ్బరి చేను లేదు. ఇంట్లో ఉన్న భూమగదులను కూడా ఇంటి మీదకి పోయి ఎత్తుకుని మీరేనా అయ్యా? అబ్బాయి రాజ్యం తగ్గి పెద్దది వీళ్ళకంటే నాశనం రాక్షసులు. అయ్యా ఎక్కడికో వెళ్తున్నారు మహాప్రభు? సభా మందిరానికి వెళుతున్నాం. అయ్యా మీ దాంట్లో పెళ్లిళ్ళు ఉంటాయా? పెళ్లి అయిందా? ఉన్నది ఉన్నదా? మీ భార్య పేరేం పేరే? తారాదేవి నా భార్య. ఎవరన్నా అయిందా? అయింది. ఒక కుమారుడు. ఒక్కడేనా? ఒక్కడే. అదేనా? ఇంకెవరు లేరా? ఎవరు లేరు. అదేనా? అంటే ఇంకేం అనుకోలేదు, ఎంజాయ్ చేద్దాం అనుకున్నారా? ప్రజెంట్ ఎంజాయ్ చేస్తారు అంటే పకేలమ్మ నానే అనాలి అప్పుడప్పుడు. మిక్స్డ్ చున్నీ చెప్పమంటే మీ ఏ డ్రెస్ మీద కన్నా ఈ చున్నీ మస్తు పని చేస్తుందిరా. చెప్పమ్మా. మరి పుస్తకించే పరిపాలించే భార్యలు నా యొక్క నామము తారాదేవని వాడుతున్నాను. బాల్యదేవుని భార్యవా మీరు? అవునా? పెళ్ళి అయింది. ఎవరు? ఒక కుమారుడు అన్నడు. ఓ ఒక్కడా? బాగా కష్టపడ్డాడు. ఒక్కడేనా? ఎవరు లేరయ్యా? అంతేనా? కంపెనీ లాభాలే ఉన్నాయి, తెలిసిపోతా. అమ్మా ఎక్కడికో పోతాను కదా? మా భర్త దగ్గరికి పోతాను. సరే పోదాంపా. ఎన్నో తరగతి అంగన్వాడి పోదామా అనే మంచిగా అంగన్వాడిలో అయితే అంగన్వాడి మేడం గుడ్డు పెడుతుంది, పాలు ఇస్తుంది.
అత్తవా నేను గుడ్డు తింటాను పాలు తాగుతాను అయ్యా మీ అయ్య పేరు వాలి మీ మమ్మీ పేరు సారా మీ ఇంకో మమ్మీ పేరు మండువదరి లేదు లేదు అట్టోటి ఉన్నది అది అది వేరే అది శకము అది అది అక్కడక్కడ అది సరే నేను ఏడికి పోతాను సరే పాయ ఎంత కూరుడవు అన్నవరకు నిన్నింతవరకు నమ్మిదివాలే మన్నించి పలుకుతుంటిని నా అర్ధరాజ్యము నాకిమ్ము లేదా రమ్ము యుద్ధములకు సుగ్రీవా రాజ్యమని వచ్చిదిగా సూర్యుడబటరా
సుగ్రీవా మదన జనకుడా ఈ మహిమ నాకు తెలియలేదు స్వామి. నేను ఇప్పుడే పోయి యుద్ధం సంహరించలేదు సుగ్రీవా స్వామి. సుగ్రీవా ధరను వెలసిన మాట తల్లి మన తినకాలైన సుగ్రీవుడు జ్ఞాంతరంలో శ్రీరాములతో స్థిరం చేసి నా నాయనతోటి యుద్ధానికి వస్తున్నాడు. నా తోటితోటి ఆటలాడుకోగా విని ఉన్నాడు. మరి నా తమ్ముడైన సుగ్రీవుడు యుద్ధానికి వచ్చినాడు. ఆయన వధించడానికి వెళుతున్నాను. నేను నీతో ఒక మాట తెలుపుతాను నేను నాదా నా మనవి ఏ సఖ్యమని నా సుగ్రీవుడైనా రాముడైనా నేను భయపడని వాడని కాను. నేను వాడిని వధించి వచ్చేదాన్ని. నేను అంతాపురం వెళ్ళదు. నాదా నీ సగ్నిక నీ నేను కూడా చెప్తుంది అట్లా అయితే ఇష్టం. ఏ సుగ్రీవా మళ్ళీ రాజ్యమని వచ్చివా? అన్నా వాక్యం వినుమా
వారిని చింతించటము మళ్ళీ ఆయన ఇచ్చేది. ఎందుకు నాకు ఈ భిన్నమైన యుద్ధం చేయవలసిన నా కోరిక ఉండదు. మానవుడితో కుదురుగానే నీకు వైకుంఠ ప్రాప్తి అనుకున్నాను. వైకుంఠం రాఘవ రామచంద్ర నీ బాణ పరిణతి చాలా లేకుండా
మా బాయ్ కూడా పార్టీ అలాగే జానకి జాడలు తెచ్చి జానకి జాడలు తెచ్చి వారెవరు రాఘవా రామచంద్ర అలాగే అలాగే చెప్తాను. సుగ్రీవా, ఇప్పుడు వర్షాకాలం సమీపించింది. 4 నెలలు గడిచిన తర్వాత మనము లంకకు వెళ్దాం. మీరు కిష్కిందకు వెళ్ళాలి, నేను ఇచ్చట్నే ఉంది. రాఘవా రామచంద్ర అలాగే వేరా వేరా సార్ వేరా తమ్ముడా నీకు తెలిసిన తమ్ముడా సుగ్రీవుని తెలిసిన తమ్ముడా సుగ్రీవుని తెలిసిన తమ్ముడా సుగ్రీవుని నీకు తెలిసిన తమ్ముడా సుగ్రీవుని తమ్ముడా సుగ్రీవుని తమ్ముడా సుగ్రీవుని వెళ్ళి సుగ్రీవుని తోలుకొని రమ్మా. అన్నయ్య రాఘవరామ చంద్ర ఓయద రామ పొందు గైపుడు ఓయద రామ పొందు గైపుడు ఓయద రామ పొందు గైపుడు ఓయద రామ పొందు గైపుడు తిరాచని నిలదించెను తిరాచని నిలదించెను తిరాచని నిలదించెను తిరాచని నిలదించెను మనముగాను విసకింగకు ఓయద మనముగాను విసకింగకు ఓయద మనముగాను విసకింగకు ఓయద మనముగాను విసకింగకు ఓయద సుగ్రీవుని వచ్చెదా సుగ్రీవుని వచ్చెదా
సుగ్రీవా 4 నెలలు గడిచినాకనే వస్తారని మాట తప్పి ఉంటుంది. లక్ష్మణస్వామి ఓపెన్ చేయకుంటుంది. వాళ్ళు వెళ్దాం, వాళ్ళు వస్తున్నాం. సుగ్రీవా అంగదాధ్యంభవం అంట సీతాజాడలు తెచ్చు భావం మీదే కదా. ఈ డబ్బులలో ఎవరు పోతారు? రాఘవా రామచంద్ర, ఈ డబ్బులలో ఆంజనేయుడు తప్ప వేరే వారు పోలేవారు. ఆంజనేయుడిని తోలించు. ఆంజనేయ సుగ్రీవుడు చెప్పిన మాటలు వింటివా? ఇనుము శ్రీరామన మాట విజయంబుగనుతో కలికి చెవులతో ఆనంద కరముగా ఏడేడు 14 సంవత్సరాలు దాటి ఆ లంకనంతా గాలిచ్చి చూసి నా తల్లి ఎక్కడున్నా నేను జాడ చేస్తా తండ్రి, జీవన తిగట్టును. కుశలంబాయను నామది ప్రసిద్ధ శ్రీరామచంద్ర ప్రజగుణ చాంద్ర నందంబుగనను దీవించి బ్రోవరయ్యా హరికకులేజా. భాగవా, నీ కర్ణక దర్శనంచే నీ లంక పోతున్నాను. నేను దీవెనలోకి వస్తాను.
సరసర కావచ్చు ఈ సరసర ఏంటి పరపర ఏంటి గారెలు వస్తాయి కదా ఎందుకో బయలుదేరినావు కదా. ఆంజనేయుడు సీతమ్మ తల్లి జాడకు వస్తున్నాడు. ఆ లంకలో ఆంజనేయుడు రాక్షసులతో ఆంజనేయుడు బలం ఎదుగుట కొరకై ఇక్కడ ఉన్నాడు. ఆంజనేయుల వారిని పరీక్షించడానికి మీరు బయలుదేరి అన్నమాట. అలాగే తల్లి పరీక్షించండి. ఎక్కడికి వచ్చిన వాడవు ఇక్కడ నిలువు నేను ఇప్పుడే మింగదు. వేసుకుంటే కొరకు పోతున్నా కాస్త తొమ్మించి తొలుగు తల్లి. దేవి 30 బహుజనంబులు నలభై యోజనములపై నన్ను గనరా దేవి 50 బహుజనంబులు పెరుగుతే 60 యోజనములు చూడరా అమురము నుండి చూడరా అమురము నుండి చూడరా రాఘవ రామచంద్ర నేను ఇంత పెరుగుతా ఇది ఎంత పెరుగుతున్నదే దీనికి ఇట్లా కాదు నా సూచరూపం దాన్ని వెళ్ళిపోయాను కాదు. Hello,
తీవర నీకు పగరాలాగారు సురలో పంపితే వచ్చినారు నీ తోడు కలంకాపురి చేయించులేదో నీ తోడు కలంకాపురి చేయించులేదో నీ తోడు కలంకాపురి చేయించులేదో నీ తోడు కలంకాపురి చేయించులేదో చూసిన నేను దొరలాగా సురలో పంపితే వచ్చినారు మా తీవర నీకు పగరాలాగారు సురలో పంపితే వచ్చినారు దూరానే ఎంతో దానను కొనియాడినే మళ్ళీ దూరానే ఎంతో దానను కొనియాడినే మళ్ళీ దూరానే ఎంతో దానను నీ బలం ఎరుగుట కొరక ఇక్కడికి వచ్చిన దానను నీకంతా శుభమే ఆ లంకలో నీకంతా శుభమే జరుగులు మంచిరయ్యా ఇక పోయిరం ఆమె సీతని కొనబడుచుతి నాకెటు దోసదో శ్రీహరి ఆహా ఎటు చూసిన కోట్ల కొద్ది రక్షకులు కావాలన్నారే వీధి పొంటి పోదామన్నా కోట్ల కొద్ది ఉన్నారు చెట్లు పోదు ఈ వీధిలో ఈ పొంటి వైద్యుడు కాక నేను సీతమ్మను ఎత్తుబోదు నేను సీతమ్మను ఎత్తుబోదు నేను సీతమ్మను ఎందు చూసేదాను మా తల్లిని ఎందు చూసేదాను మా తల్లిని ఎత్తుబోదు నేను పద్దాదానములెల్లా ఎత్తుబోదు నేను పద్దాదానములెల్లా ఎత్తుబోదు నేను పద్దాదానములెల్లా ఎత్తుబోదు నేను సీతమ్మను ఎందు చూసేదాను సీతమ్మను ఎలా చూసేదాను మా తల్లిని నీరు నీ వలె రోజునా బాలుని రీతి నీరు నీ వలె రోజునా బాలుని రీతి ఆరు వేదము దాతునా బాలుని రీతి ఆరు వేదము దాతునా బాలుని నేను సీతమ్మను ఎత్తుబోదు నేను సీతమ్మను జమ్ములో దుష్టుడు నీటాచరులా ఎత్తుబోదు నేను సీతమ్మను లంకాదారము
అడుగుతున్నా మింగుతుందా ఎన్ని కిలోల హెడ్గా అవ్వా నీ పేరేం పేరు నా పేరు లంకానగరం పరిపాలించే రావణ బ్రహ్మ పెద్ద చెల్లెలు. నా యొక్క నామం గజలంకిలను అర్జున సేవక. సేవకాను వెసడికి పోతున్నారా? రమ్ము రమ్ము రా రమ్ము రమ్ము రాను అవ్వా ఇటువంటి ఆమెకు లంకమైందని అడుగుడు కూడా తప్పే అవుతుంది. అడుగుడు కూడా తప్పే అవుతుంది. సేవక ఏం చేస్తావా వీడా? ఏం చేస్తావు? ఏంది లంకిని రావణాసురుడికి చెల్లావా? మీ అవ్వకి ఎట్లా పుట్టినవా? లంకా ద్వారం కాడ కావాలి ఉంటారా సేవక? లంకా ద్వారం కాడ కావాలంటావా? అవును. ఎంత వీరుడైనా ఎంత సూర్యుడైనా నన్ను దాటి ఈ లంకకు పోలేడురా. ఇక గిట్లున్నాక ఏడవుతాడవ్వా? కుక్క ఎన్ని పెద్ద పులిని కట్టుకున్నా వేస్టే, ఎన్ని కుక్కలు వేసుకున్నా వేస్టే. గిట్టు మా ఇంటి కథ కూడా ఉంటే ఒక్క పిచ్చగాడ పిల్లికి పిచ్చ నేను మనసు ఏ సారకుంటుండ్రా? నాకు నిద్ర వచ్చుచున్నారా సేవక? నిద్ర వచ్చుచున్నా కావాలి. అదే నాకు నిద్ర వచ్చుచున్నదిరా, నిద్ర వచ్చుచున్నదిరా. రావణాసురుని చెల్లెల గదలంకిని ఇదే కావాల్సింది. భక్తి జాలము పహన రక్షణ కై కట్టు కొనవచ్చు దీని కురులయందు పిరికి వారలు తమ భయపడే మరులు చేత ప్రాణములు కొనవచ్చు కొడవయందు కనుమూసినంతలో కలలోన కనిపించు నవ్వయనగవచ్చు నందమందు కాంతను విగ్రహం ఇప్పుడు నేనెందు ఎరుగా దారమును దాటి నేను ఎట్టు పోవువాడా దీన్ని నేను చంపువాడా. రామచంద్ర మహారాజుకి ఆ రావణాసురుని చెల్లెలకు గజలంకినే కావచ్చు. దీన్ని లేపించలేగాక తల్లి తల్లి కోపపడ ఎవడు నా నిద్ర భంగం చేసేవాడు? కోపపడకు తల్లి. నీ తాటి పీసుల వంటి నీ కుర్మని చూసి నవ్వచ్చి లేచి తల్లి రమంత లోనికి పోనీ తల్లి. తల్లి వాయునందనుడాను గనగాతి వరుడాను వాయునందనుడాను గనగాతి వరుడాను వాయునందనుడాను గనగాతి వరుడాను వాయునందనుడాను గనగాతి వరుడాను మాయాకాశి తాని తలగా చూడగవచ్చి మాయాకాశి తాను పరగా చూడగవచ్చి మాయాకాశి తాని తలగా
రక్కసి ఏ రామచంద్రుడి దూతను సేరితి లంకాపురంబు సీతని ఎతికల్ దాడి గడ్డము రాకుము తీరద ఉండుగను చెనటిలో వేగా హే దేవి దాడి గడ్డము రాకుము నిన్ను ఇప్పుడే తీరదాను చాలు పోరా ఈ కోట గురము वायु तुम्हारा बलवंत बंदन मैया 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 वायु तुम्हारा बल पाया काना कर्मायण वाजी कोयनया पाया काना कर्मायण वाजी कोयनया నీకు ఇదే వందలు తల్లి మాని నీవెవ్వారో మానకవతి మాని నీవెవ్వారో మానకవతి మాని నీవెవ్వారో మానకవతి మాని నీవెవ్వారో మానకవతి తెలియా కాని వేళ నానవరు తెలిసి తల్లి వైపు వేళాలో జానవరు
నేను ఏమి చేయను. ఇప్పుడు సూర్యోదయము ఇప్పుడు కాబోతున్నది. ఈ శుద్ధ రూపం దాల్చి లంకలో వచ్చేదాను గట్ట లంక వచ్చేదాను లాభంగా ఇలాగానే కాదు బయటనే విని
దర్శన భాగ్యము నాకు ఎన్నడు కలుగుతున్నావు రామ రామ నన్ను పెళ్ళాడే నా రామ